Hi, welcome to Wits Connect. This is Suresh Nalla. Today's topic is analysis of bars of composite sections. So, what are the composite sections? Before that, so composite sections nothing but um, if a member is made up of two or more components, different materials like steel and copper, rigidly connected at their ends, such that the components extended or contract equally under a load. The load applied, maybe it is tensile or compressive, to the section is shared by the constituent components. So normal I take in, this is a round bar with the material of copper, okay, and one more steel tube enclosed this copper, okay, copper rod, okay, ఈ విధంగా మనకి ఎన్క్లోజ్ చేయబడి ఉందనుకోండి. ఓకే, ఈ కాపర్ రాడ్ని ఈ స్టీల్ ట్యూబ్, ఓకే, ఇది స్టీల్ ట్యూబ్, ఓకే, ఇది కాపర్ రాడ్, ఓకే. సో ఈ కాపర్ రాడ్ని స్టీల్ ట్యూబ్ మనకి ఎంక్లోజ్ చేసి ఉంది, ఓకే. ఓకే, ఆ కాపర్ రాడ్ని స్టీల్ ట్యూబ్లో ఇన్సర్ట్ చేసాం. సో ఇన్సర్ట్ చేసినప్పుడు దిస్ ఇస్ ద కాంపోజిట్ సెక్షన్ అంటారు. ఓకే, ఈ కాంపోజిట్ సెక్షన్ని నేను రిజిడ్లీ కనెక్టెడ్ బోత్ ఎండ్స్, ఓకే, రిజిడ్లీ కనెక్టెడ్ బోత్ ఎండ్స్, ఈ విధంగా రెండు వైపులు నేను రిజిడ్లీ కనెక్ట్ చేశాను, ఓకే, మేబీ లైక్ దిస్, ఓకే. సో కనెక్ట్ చేసిన తర్వాత మేబీ హియర్ అప్లైడ్ లోడ్ ఈస్ టెన్సైల్ ఇన్ నేచర్, ఓకే, టెన్సైల్ ఇన్ నేచర్ ఆన్ బోత్ సైడ్, ఓకే. ఈ విధంగా టెన్సైల్ లోడ్ అయినా కావచ్చు, లేదంటే మేబీ ఇట్ ఈస్ కంప్రెసివ్ లోడ్, ఓకే, కంప్రెసివ్ లోడ్ బోత్ ఎండ్స్, ఓకే. ఈ విధంగా మనకేమవుతుంది కంప్రెసివ్ లోడ్. సో ఈ విధంగా యాక్ట్ అయినప్పుడు మేబీ ఇట్ ఈస్ టెన్సైల్ లోడ్, ఇట్ ఈస్ ఎలాంగేటెడ్, ఓకే, మేబీ ఈజ్ కంప్రెసివ్, ఇట్ ఈస్ కాంట్రాక్ట్, ఓకే. సో కాంట్రాక్ట్ అంటే కంప్రెస్ అవుతుంది, ఓకే. సో సిన్స్ ద రాడ్ అండ్ ట్యూబ్ ఫ్రమ్ ద కాంపోజిట్ సెక్షన్, their elongation reduction in case of compressive load will be the same, but the stress induced in each will be different due to the different values of Young's modulus, ఓకే. సో నార్మల్గా ఇక్కడ ఏమవుతుందంటే, సో మేబీ నేను మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను ఇది, ఓకే. సో హియర్ దీని క్రాస్ సెక్షనల్ చూస్తే ఇన్ సర్క్యులర్ బార్ అండ్, ఓకే, ఇది కరెక్ట్ రావట్లేదు, ఓకే. సో లైక్ దిస్, సో ఇది సర్కిల్గా రాలేదు, ఓకే. సో ఇక్కడ వచ్చేసి, ఓకే, మేబీ దిస్ ద కాపర్ ట్యూబ్, కాపర్ రాడ్, అండ్ ఇట్ ఈస్ స్టీల్ ట్యూబ్, ఓకే. వైస్ వర్సా, మేబీ కాపర్ స్టీల్ రాడ్ కావచ్చు, కాపర్ ట్యూబ్ కావచ్చు, ఓకే. అండ్ ద లోడ్ అప్లయింగ్ హియర్, the load applying as a tensile load P, same side it is also P, okay. సో ఇక్కడ టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు there is a elongation, it is same in both materials, okay, elongation same in both the materials, మేబీ స్టీల్ ట్యూబ్లో కావచ్చు, కాపర్ ట్యూబ్లో కావచ్చు, ఆ ఎలాంగేషన్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈస్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ ద యంగ్స్ మాడ్యులస్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్, okay. So Young's modulus for
కాపర్ ట్యూబ్కి కాపర్ రాడ్కి ఒక విధంగా ఉండొచ్చు, యంగ్స్ మాడ్యులస్ ఫర్ స్టీల్కి ఇంకో విధంగా ఉండొచ్చు. సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద యంగ్స్ మాడ్యులస్, సో ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఆల్సో different, but the elongation is same in both the materials. Okay, maybe it is elongation or contraction. Okay, compressive కావచ్చు లేదంటే elongation కావచ్చు. Okay, the elongation is same but the stresses induced are different. Okay, because of different Young's modulus. Okay, so here let sigma s is stress induced in steel rod. Okay, so దీన్ని స్టీల్ ట్యూబ్ కాకుండా స్టీల్ రాడ్ అనుకోండి. సో దిస్ ఇస్ ద కాపర్ సో దిస్ ఇస్ స్టీల్ రాడ్ and this is copper tube. Okay, steel rod, that is Newton per mm square, vice versa ఈ విధంగా అని అనుకోవచ్చు. Then sigma c is stress induced in copper tube, that is Newton per mm square. Okay, then sigma s as equals to sigma s as plus sigma c ac equals to p. Okay, so ఇక్కడ s indicates, this subscript s indicates steel and here subscript s c indicates copper. Okay, sigma s into as plus sigma c into ac, so a is the area of the copper tube. Okay, it is equals to load, applied load. Okay, so this is the equation number 1. So next, since the elongation of rod and tube is same, so that is delta ls equals to delta lc. Okay, so here దీన్ని in terms of మనం sigma and యంగ్స్ మాడ్యులస్లో ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని, that is sigma s ls by es equals to sigma c lc by ec. సో ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో డెల్టా ls ఈక్వల్స్ టు సిగ్మా s ls by es. ఓకే, సో ఇఫ్ ls ఈక్వల్స్ టు lc, ఎందుకంటే దెర్ ఈజ్ ఏ ఈక్వల్ లెంత్. ఓకే, కాపర్ ట్యూబ్ కావచ్చు, సారీ కాపర్ రాడ్ అండ్ స్టీల్ ట్యూబ్, సారీ స్టీల్ రాడ్ అండ్ కాపర్ ట్యూబ్ సేమ్ లెంత్లో ఉన్నాయి. ఓకే, సేమ్ లెంత్లో వాటిని డిజిట్లో కనెక్ట్ చేసి ఉన్నాం. ఓకే సార్ నా, సో దెన్ ద స్ట్రెయిన్ ఈస్ in the equal rod, in the rod, then the strain in the rod is equal. Okay, so that is, it gives you, so ls and lc's get cancelled, then sigma s by es equals to sigma c by ec. Okay, this is the equation number 1. Equation number 2, where es equals to Young's modulus of steel Newton per mm square and ec equals to Young's modulus of copper, that is Newton per mm square. Okay, so the ratio of es by ec is called modular ratio
of steel to copper. Okay, if in case EC by ES, it is modular ratio of copper to steel. Okay, so from equations 1 and 2, from equations 1 and 2, the stresses in the steel rod and copper tube may be calculated as. Okay, so from equations 1 and 2, substituting the value of okay, substituting value of sigma s from equation 2 in the equation 1, it gives you sigma s equals to PE as ASES plus ACEC. Okay, this is the stress induced in steel rod. Okay, similarly, substituting the value of sigma s from equation 2, from equation 2 in the equation 1. So this is sigma c. Okay, that is sigma c equals to PEEC by ASES plus ACEC. So this is a stress induced in copper tube. Okay, stress induced in copper tube. Anyhow, compound bar may be formed by arranging two members of different materials in series so that the force on each member is the same. So the extension of the each member can differ. Total extension will be the sum of the extensions of the two members. So నార్మల్గా ది కాంపోజిట్ సెక్షన్స్ ఆర్ ఇంతకుముందు చెప్పినట్టు ఓవర్లాప్ కావచ్చు, లేదంటే మేబీ కనెక్టెడ్ విత్ ద లైక్ మనం ఇంతకుముందుకు వేరింగ్ క్రాస్ సెక్షన్స్ లా చూసాం కదా, సో ఆ విధంగా ఈ విధంగా కూడా కనెక్ట్ కావచ్చు. ఓకే, మేబీ ఇట్ ఈస్ కాపర్ రాడ్, ఏదైనా కావచ్చు. ఓకే, దిస్ ఈస్ స్టీల్. సో ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ అప్లై లోడ్ ఈస్ ద సేమ్. ఓకే, మేబీ ఇట్ ఈస్ కంప్రెసివ్ ఆర్ టెన్సైల్ లోడ్. ఓకే, and this is a maybe it is D1, it is D2, so L1, L2. Okay, so here total elongation that gives you delta L equals to delta L1 plus delta L2. So here delta L equals to PL1 by A1 E1 plus PL2 by A2 E2. Okay, this is the total elongation of the composite bars. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ వేలో కూడా మనం టూ రాడ్స్ని కనెక్ట్ చేయొచ్చు. ఓకే, సో we can solve some problems based on these composite sections. So the problem is a ferro concrete column of 300 mm into 300 mm square section is reinforced with steel reinforcement. The area being 1% of column area. The column carries compressive load of 600 kilonewtons. Find the load shared by the concrete and steel. Modular ratio
of steel to concrete is 15. Okay, so here given data is so a ferroconcrete column 300 into 300 mm square section is reinforced with steel reinforcement, the area being 1% column area. Okay, so నార్మల్గా ఏంటంటే సో హియర్ సో ఈ విధంగా ఒక కాలం ఉందండి, ఇది 300 into 300 mm. ఓకే, కాలం ఉంది. ఈ కాలం మీద మనకి ద కంప్రెసివ్ లోడ్ వచ్చేసి 600 kN యాక్ట్ అవుతుంది. అండ్ ఇయర్ ఇట్ ఈస్ రెయిన్ఫోర్స్డ్ బై స్టీల్ రాడ్స్. ఓకే, కాంక్రీట్లో మనకి ఏంటంటే రెయిన్ఫోర్స్డ్ బై స్టీల్ రాడ్స్ 1%, దాంట్లో 1% అంటే కాంక్రీట్లో 1% మనకి స్టీల్ రాడ్స్ ఉన్నాయి. ఓకే, కాలం ఏరియాలో 1% స్టీల్ రాడ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఉంది. దీంట్లో మనకి ద లోడ్ షేర్ బై కాంక్రీట్ అండ్ స్టీల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే కాంక్రీట్ ఎంత లోడ్ తీసుకుంటుంది యాజ్ వెల్ as స్టీల్ ఎంత లోడ్ తీసుకుంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాజ్ వెల్ as మాడ్యులర్ ఆఫ్ రేషియో ఇచ్చాడు, దట్ ఈస్ స్టీల్ టు కాంక్రీట్ ఈస్ మాడ్యులర్ of ratio, it is ES by EC equals to 15. So ikkada S gives as the steel and C gives as the concrete. Okay, so 15, and area of column is given as 300 into 300. So it is 9 into 10 power of 4 mm square. Okay, area of steel is the total area of the column. అది ఇప్పుడు మన total area of steel find out చేయాలి. So area of steel is 1% of column area. Okay, given 1% of column area, so that is 0.01 into 9 into 10 power of 4. It gives you 9 into 10 power of 2 mm square. Okay, area of steel. అలాగే area of concrete, that is సో ఈ టోటల్ ఏరియా మైనస్ స్టీల్ ఏరియా మైనస్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ కాంక్రీట్ వస్తుంది. దట్ ఈస్ 9 into 10 power of 4 minus 9 into 10 square. Okay, it gives you 891 into 10 square mm square. Okay, this is AC and this is AS. Okay, we find the all areas. Okay, next let sigma S and sigma C be the stresses induced in steel and concrete respectively. Okay, so using relation sigma S AS plus sigma C AC equals to P. Okay, so that is 9 into 10 square into sigma S plus 891 into 10 square into sigma C equals to 600 into 10 power of 3. Okay, so 600 kilonewtons and converted into newtons, that is 600 into 10 power of 3. So here relation ఏమొస్తుంది, sigma S plus 999 sigma C equals to 2000 by 3. Okay, also we have sigma S equals to ES equal to sigma C by EC. So ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ES by EC equals to sigma S by
sigma c. Okay, so but sigma es by ec equal to how much? 15 sigma s by sigma c. Okay, here sigma s equals to 15 sigma c. Okay, so ఈ sigma s వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ దిస్, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సిగ్మా సి వాల్యూ వస్తుంది. ఓకే ఓకే, దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2. ఈ రెండింటిని మీరు సాల్వ్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we can solve both the equations. We get sigma s equals to 87.72 Newton per mm square. Okay, and sigma c equals to 5.85 Newton per mm square. Okay, so but here we have to find out the load shared by the concrete as well as steel. Okay, so load shared by concrete, that is sigma c into AC, it gives you so here 5.85 into 891 into 10 square. So PC gives you 521.23 kilonewtons. సో మనకి ఇక్కడ వాల్యూ న్యూటన్స్లో వస్తుంది. సో దాన్ని నేను డైరెక్ట్ కన్వర్టెడ్ ఇంటూ కిలోన్యూటన్స్. ఓకే, సో నెక్స్ట్ లోడ్ షేర్డ్ బై steel, that is PS equals to, ఓకే, సో సేమ్ థింగ్ సిగ్మా ఎస్ ఇంటూ ఏఎస్తో చేయొచ్చు, లేదంటే మనకి యాక్చువల్గా టోటల్ లోడ్ తెలుసు యాజ్ వెల్ as కాంక్రీట్ లోడ్ కూడా వచ్చింది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? పిఎస్ ఈక్వల్స్ టు టోటల్ లోడ్ మైనస్ కాంక్రీట్ లోడ్. సో ఈ ఎక్స్ప్రెషన్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఈ ఎక్స్ప్రెషన్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది? 600 మైనస్ 521.23. సో పిఎస్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ 78.77 కిలోన్యూటన్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను ఈ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేశాను, మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయండి, సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ a compound bar of 0.75 meters long consists of a MS bar 25 mm diameter enclosed by a brass tube 25 mm internal diameter and 35 mm external diameter. The two materials being rigidly joined together, determine the stress in each material, the load carried by each member and the extension of the bar under the tensile load of 35 kilonewtons. Okay, so here given a compound bar. Okay, so in that we can, so first they given 25 mm diameter MS rod. Okay, so this is the 25 mm MS rod and the diameter is this diameter is 25 mm. Okay, and length is 750 meters. Okay, 750 mm. Okay, అక్కడ 0.75 meters ఇచ్చాడు, సో ఇట్ ఈస్ 750 mm. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఏ బ్రాస్ ట్యూబ్ 25 mm internal diameter and 35 mm external diameter enclosed MS rod. MS రాడ్ని ఎన్క్లోజ్ చేసి ఉంది. ఓకే, సో MS రాడ్ని ఎన్క్లోజ్ చేయడం అంటే ఈ విధంగా మనకి ఓకే, దిస్ ఇస్ ద బ్రాస్ ట్యూబ్. ఈ బ్రాస్ ట్యూబ్ ఈ విధంగా ఎన్క్లోజ్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే, సో దీని డయామీటర్ వచ్చేసి ఇంటర్నల్ డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్. ఓకే, ఇది ఎక్స్టర్నల్ డయామీటర్ 35 mm ఇచ్చాడు. ఓకే, అండ్ ఇంటర్నల్ డయామీటర్ ఇస్ 25 mm. సో డయామీటర్ ఆఫ్ MS rod is 25 mm and it is
enclosed with brass tube, enclosed with brass tube like this. Okay, so this is a brass tube enclosed with the brass tube. So here it is 25 mm diameter of MS rod, as well as the brass tube have internal diameter has 25 mm, okay, and external diameter has 35 mm, okay. So and the total length of these two bars is 750 mm, given as 750 mm, okay. So here in problem they given take ES equals to 210 giganewton per meter square and EB equals to 95 giganewton per meter square. So here B indicates brass and S indicates MS rod, okay. S indicates MS rod or brass tube, okay. Okay, next. So here given data is diameter of steel bar, that is ds equals to 25 mm, and area is gives A is equal to pi by 4 d square, that is 156.25 pi mm square, okay. Next, external diameter given external diameter of brass tube is 35 mm, that is dB, capital DB, 35 mm, and internal diameter of brass tube is 25 mm, that is small dB, 25 mm, okay. And cross sectional area AB equals to pi by 4 capital D square minus small d square, okay. So it gives you pi by 4, it is 35 square minus 25 square, okay. So it is a hollow tube కాబట్టి external diameter minus internal diameter చేయాలి, 150 pi mm square, okay. So the area of cross section area is 150 pi mm square, and then length of the compound bar is given as L equals to 0.75 meters, it is 750 mm, okay. Then modulus of elasticity ES equals to how much is given, 210 giganewton per meter square. So is converted into Newton per mm square, that is 210 into 10 power of 9 by 10 power of 6, it gives you 2.1 into 10 power of 5 Newton per mm square, okay. Also Young's modulus of EB, the brass, that is 95 giganewton per meter square, and it is converted into Newton per mm square, it gives you 0.95 into 10 power of 5 Newton per mm square, okay. So the applied load is shared by two rods, okay. మనం అప్లై చేసిన లోడ్ టూ రాడ్స్ షేర్ చేసుకుంటుంది, okay. Shared by two rods, that is gives sigma s as plus sigma b ab equals to p, okay.
So here P given as 35 kilonewtons. So it is 35 into 10 power of 3 newtons. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి 156.25 పై సిగ్మా ఎస్ ప్లస్ 150 పై సిగ్మా బి ఈక్వల్స్ టు 35 into 10 power of 3. Okay, but also we have sigma s equals to sigma s by es equals to sigma b by eb. Okay, so here దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, es by eb equals to sigma s by sigma b. Okay, here es ఏంటి మనకి, it is 2.1 into 10 power of 5 by 0.95 into 10 power of 5 equals to sigma s by sigma b. So it gives you sigma s by sigma b equals to 2.21. Okay, so ఇక్కడ మళ్ళీ sigma s equals to 2.21 sigma b. Okay, this is a equation 2 and this is equation 1. Okay, solving equation 1 and 2, you will get sigma b equals to 22.5 Newton per mm square and sigma s equals to 49.72 Newton per mm square. ఓకే, ఈ వాల్యూస్ వస్తాయండి మీకు. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, లోడ్ షేర్డ్ బై బ్రాస్ ట్యూబ్ ఎంత, లోడ్ షేర్డ్ బై ఎంఎస్ స్టీల్ బార్ ఎంత, సో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం లోడ్ షేర్డ్ బై బ్రాస్ ట్యూబ్, that is PB equals to sigma B AB. Okay, what is sigma B here, 22.5 into 150 pi. So PB equals to, the value is 10.59 kilonewtons. సో ఇక్కడ మనకి వాల్యూ న్యూటన్స్లో వస్తుంది. సో నేను దాన్ని చేంజ్ చేశాను. సో దట్ ఈస్ PB equals to 10.59 kilonewtons. Okay, next load shared by MS bar or steel bar. So that is, so total load minus load shared by brass, that is 10.59. So it gives you PS is equals to 24.41 kilonewtons. Okay, 24.41 kilonewtons. And we also find out the extension of the bar under tensile load. Okay, we also find out the extension, ఎంత ఎక్స్టెండ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో the extension will be the same in the both materials, brass tube లో కావచ్చు, బార్లో కావచ్చు, MS బార్లో కావచ్చు, మనకి extension is same. So here delta LB equals to sigma B by EB, that is into L, that is 22.5 into 750 by 0.95 into 10 power of 5. So delta LB equals to 0.18 mm. So this is the total elongation in both the materials. Okay, so we also find out the stresses, directly stresses ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంతకుముందుకు నేను టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేశాను. సో అలా కాకుండా డైరెక్ట్ సిగ్మా ఎస్ ఈక్వల్స్ టు పిఈఎస్ బై
ASES plus AB EB, sigma B equals to PEB by ASES plus AB EB. These are the two equations. ఓకే, డైరెక్ట్ మనం స్ట్రెసెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.